హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2 డేస్ అయితే వీకెండ్ ట్రిప్‌కి వెళ్ళాము. రిటర్న్ అయిపోయాము. బెంగుళూరుకి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసిన తర్వాత బ్యాక్ టు రొటీన్. ఈరోజు మార్నింగ్ లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి హాట్ వాటర్ అయితే గ్యాస్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కాసేపు అయితే బయట అలా సూర్యుడి వైపు చూస్తూ విటమిన్ అలా చుట్టుపక్కల ఉన్న అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటానన్నమాట కాసేపు. ఎవ్రీడే ఇదే నా రొటీను. దీనికి ముందు బయటకు వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొని వస్తానన్నమాట గార్డ్కి. సో నెక్స్ట్ ఏమో హాట్ వాటర్ అయితే మరిగిపోయాయి. మనకి ఫ్రెష్గా హాట్ వాటర్ అయితే మనం తాగేయాలి. పొద్దున్నే లేవగానే హాట్ వాటర్ తాగడం నాకు చాలా అలవాటు. సో దానిలోకి ఉత్తినే హాట్ వాటర్ తాగకుండా మనమైతే కొన్ని క్యూబ్స్ అయితే వేస్తున్నాను. నేను ఆమ్లా క్యూబ్స్ అనేవి ఇంతకుముందే నేను ఈ వీడియో షార్ట్ వీడియో పెట్టాను. చాలా వీడియోస్ పెట్టాను. 2 to 3 వీడియోస్ పెట్టాను. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇవి మంచిగా కరివేపాకు, ఉసిరికాయలు, అల్లము అన్నీ కలిపి మిక్స్ చేసి ఈ విధంగా నేను స్టోర్ చేసుకుంటాను. డైలీ 2 క్యూబ్స్ అనేవి వేసుకొని తాగుతూ ఉంటానన్నమాట. దీనివల్ల ఫేస్ గ్లో వస్తుంది. హెయిర్కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ ట్రై చేశారో లేదో ఈసారి అయితే ట్రై చేయండి కంపల్సరీగా. డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. కన్సిస్టెన్సీగా నేనైతే యూజ్ చేస్తున్నాను. గత 1 ఇయర్గా నేనైతే వాడుతున్నాను అనమాట. సో నేను మా ఆయన కలిసి కాసేపు అలాగా మార్నింగ్ వాటర్ తాగుతూ టైం స్పెండ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి ఈరోజు అని చెప్పేసి అయితే అలా మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట. నేనైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అన్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అంటే హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేయాలంటే ఆయిల్ రాయాలి దానికి ముందు. సో ఇదంతా ప్రాసెస్ జరగాలి. లాంగ్ హెయిర్ కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇంకా డైరెక్ట్గా హెడ్ బాత్ చేసేద్దాము, ఆయిల్ రాయకుండా టైం పడుతుంది, ఆల్రెడీ లేట్గా లేచామని చెప్పేసి ఇంకా అలా డిస్కషన్ అయితే అయిపోయింది. హాట్ వాటర్ తాగుతూ కాసేపు అలా నా మొక్కలు చూస్తూ ఏమైనా వాడిపోయిన ఆకులు తీయడం ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ ఏమో ఇల్లంతా కూడా ధూళి పట్టేసింది. హెయిర్ అదంతా ఫుల్గా ఉంటుంది కదా, వైట్ టైల్స్ మీద ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇల్లంతా క్లీన్ చేసేసి హెడ్ బాత్ అయితే చేసేసాను. నేను న్యాచురల్గానే హెయిర్ని డ్రై చేస్తానన్నమాట. హెయిర్ డ్రైయర్ అలాంటివి ఏమీ వాడను. ఇంతవరకు వాడలేదు. ఈ ఫ్యూచర్లో అవసరమైతే తీసుకోవాలి. సో ఎందుకంటే ఇంతకుముందు సింగిల్గా ఉన్నప్పుడు పర్వాలేదు, మనకి ఇంకేం పని ఉండదు కాబట్టి. బట్ ఇప్పుడు కుకింగ్, టిఫిన్ ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ఆఫీస్కి బయలుదేరాలి. అట్ ది సేమ్ టైం పూజ అవన్నీ చేసుకోవాలంటే చాలా టైం టేకన్ పడుతుంది. సో మేమైతే రెడీ అయిపోయాము. టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇక్కడే మా ఇంటికి దగ్గరలోనే పార్క్ ఉంటుంది. పార్క్ పక్కనే శివాలయం ఉంటుందన్నమాట. సో ఆఫీస్కి వెళ్ళడానికి టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి స్కూటీ మీద అయితే వచ్చేసాము. చాలామంది అప్పటికే వచ్చేసారు. చాలా బాగా అలంకరణ చేశారనమాట శివుడికి అయితే. చుట్టుపక్కలంతా కూడా చాలామంది జనాలు ఉన్నారు. మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. మంచిగా ఒక కప్పులో పంచామృతము, అందులో దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు అన్నీ వేశారనమాట. ఈ కార్ చూసారా చాలా బాగుంది. మా ఇంటి ముందు మేము దిగే ముందు అక్కడ షూటింగ్ అవుతుందన్నమాట. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటారేమో అనుకున్నాను, కానీ లేరు. ఆ కారు వాళ్ళది, వేరే దగ్గర షూటింగ్ చేస్తున్నట్టున్నారు. ఇంటికి వచ్చేసరికి ఇడ్లీ కూడా అయిపోయింది. వెళ్ళేటప్పుడు పెట్టేసుకున్నాము, అదే తినేసి ఇంకా అతనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఈరోజు ఇంకా లీవ్ తీసుకున్నాను. కొంచెం నీరసంగా ఉంది, ఆఫీస్కి వెళ్ళేంత ఇది లేదని చెప్పేసి అయితే ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి టైం అయిపోతుంది. మొక్కలన్నీ కూడా అలా చూస్తూ ఉన్నాయి. నన్ను క్లీన్ చెయ్యి, నాకు స్నానం చెయ్యి అన్నట్టుగా. సో ఇంకా అన్ని మొక్కల్ని కూడా వాష్రూమ్కి అయితే తీసుకెళ్తున్నాను. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది ఇల్లంతా కూడా. సో అవన్నిటిని కలెక్ట్ చేసేసరికి చాలా టైం పడుతుందన్నమాట. మీలో ఎంతమంది ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్లో మొక్కల్ని పెంచుతున్నారు? ఇంట్లో ఏ మొక్కలు పెంచుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇలా ఎప్పుడైనా ఇలా హెడ్ బాత్ చేయించారా మొక్కలకి? చేయించకపోతే ఒక్కసారి చేయండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి మొక్కలకైతే మాత్రం. ఎందుకంటే మనము ఎలా బయటకు వెళ్ళి దుమ్ము ధూళి అన్నీ పడితే మనం ఇలా హెడ్ బాత్ చేసుకుంటే కానీ మనకి జిడ్డుగా ఉన్నదాన్ని ఫ్రెష్గా అనిపిస్తుంది కదా మనకి హెడ్ బాత్ చేసిన రోజు. అలానే కూడా మొక్కలకి కూడా మనము ఫ్రెష్గా హెడ్ బాత్ చేస్తే ఈ విధంగా హ్యాండ్ షవర్ అనేది మీ ఇంట్లో ఉంటుంది కదా. సో దాన్ని యూజ్ చేసి మొక్కలన్నిటిని తీసుకొచ్చి ఈ విధంగా మొత్తం అంటే బోత్ సైడ్ తడుస్తుంది అనమాట ఆకుకి. మనం ఒకవైపు మాత్రమే తుడుస్తాం నార్మల్గా అయితే.
సో ఈ విధంగా అయితే మంచిగా ఫ్రెష్గా హెడ్ బాత్ అయితే అయిపోయింది. చాలా కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తున్నాయి మొక్కలకైతే. హమ్మయ్య హెడ్ బాత్ అయితే అయిపోయింది ఈరోజే అనిపించింది అనమాట వాటికైతే. దాని ఇన్నర్ ఫీలింగ్ నాకు అంతే. మొక్కలతో అలా కాసేపు టైం స్పెండ్ చేస్తూ వాటితో మాట్లాడుతూ ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను ఎక్కువగా నమ్మేది ఏంటి అంటే మన డైలీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఎప్పుడు కూడా ఉండవు కదా. ఎప్పుడో ఏవో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ మొక్కల్లో ఉండే ఆ చేంజెస్ని, కొత్తగా వచ్చే లీవ్స్ని, కొత్తగా వచ్చే అవన్నీ మొక్కల నేను చూసుకుంటూ ఉంటానన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఎక్కువ నమ్ముతానన్నమాట నేను. వాటిలో వచ్చే ఆనందాన్ని నేనైతే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. పొద్దున్నే లేవగానే ఈ ప్లేస్కి అయితే వచ్చి అలాగ చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట మొక్కల్ని. అలా గార్డెనింగ్ అన్నా, మొక్కలన్నా చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు ఎలా మొక్కలు పెంచుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఏ ఏ మొక్కలు పెంచుతున్నారో కూడా కామెంట్ చేయండి ఈసారి వీలైతే. సో ఇదేంటి బచ్చల కూర అనమాట. ఈ కలర్‌లో వచ్చేసింది చూసారా? ఫస్ట్ అయితే నేను గ్రీన్ కలర్‌లో తీసుకొచ్చాను. అది అలా కలర్ మారి పైకెళ్తున్నది. చాలా పెద్దగా అల్లేసింది. పైకెళ్ళేస్తుంది ఇలా సైడ్‌కి అల్లిచ్చిద్దామంటూ. ఈ రోజున దాన్ని పక్కకి పెడుతుంటే మళ్ళీ పైకే వెళ్ళిపోతుందనమాట. దీన్ని స్పైరల్ ప్లాంట్ అంటారు. అది ఎప్పుడో నుంచి అలా ఉంది. అసలు వితౌట్ మెయింటెనెన్స్ చాలా బాగా వర్క్ అవుతుందనమాట. ఇది పాలకూర అనమాట. వేసి 5 డేస్ అయింది. ఆ విధంగా అయితే పెరిగిందనమాట. నెక్స్ట్ ఏమో ఇంట్లో ఉన్న ఇంకొక 2 ప్లాంట్స్ ఉన్నాయి. వాటికి కూడా వాటరింగ్ చేసేస్తున్నాను. దీన్ని అక్కడికి తీసుకెళ్ళడం కొంచెం బరువుగా ఉంటుంది కదా, ఎందుకు అని చెప్పేసి ఇక్కడే వీటికి వాటరింగ్ చేసేసి తడి క్లాత్తోని దుమ్ము అంతా కూడా తుడుస్తున్నాను. చాలా దుమ్ము పట్టేసింది అనమాట 2 డేస్కే. కొత్తగా లీవ్స్ వచ్చాయి. ఇవి చూసారా, చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకైతే. తీసుకొని వచ్చి 3 మంత్స్ అవుతుంది. 2.5 మంత్స్ ఆర్ 3 మంత్స్ అవుతుంది. ఇప్పుడు 2 ఆకులు వచ్చాయి. అంటే వెంటనే 2 ఆకులు వచ్చేసాయి అనమాట. అలా వస్తే హ్యాపీ ఇంకా డబుల్ అవుతుందన్నమాట మనకి. ఎందుకంటే మనం తెచ్చిన మొక్కలు చచ్చిపోకుండా ముందు అలా ఉండి మళ్ళీ కొత్త ఆకులు రావడం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఏమో ఇలా కౌంటర్ టాప్స్ ఇంట్లో ఒక 3 ఉన్నాయి. వాటిని కూడా మంచిగా క్లీన్ చేసేస్తున్నాను తడిగుడ్డతో. ఎందుకనంటే మనకు కనిపించకుండా ఉంటుందన్నమాట ధూళి. ఇప్పుడు చూసారు మనకి ఏమైనా కనిపిస్తుందా, లేదు. దూరం నుంచి మనం ఒకే దగ్గర కూర్చొని అలా అబ్జర్వ్ చేస్తే దాన్ని మొత్తం కూడా ధూళి పట్టేసి ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడప్పుడు చేతులు పెడుతూ ఏవైనా వస్తువులు పెడుతూ ఉంటాము. సో అవన్నీ కూడా నీట్గా ఉండాలంటే ఒక తడిగుడ్డతో క్లీన్ చేసుకుంటే ఒక వారానికి ఒకసారి నీట్గా ఉంటుంది ఇల్లు అనమాట. ఇంటిని నీట్గా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టము. అందరికీ ఇష్టమే. బట్ కొంచెం బద్ధకంగా అనిపించినప్పుడు అవి క్లీన్గా ఉంచారనమాట. ఎలా ఉంటే అలా ఉండని, నాకైతే ఓపిక లేదు అన్నట్టుగా కూడా ఉంటామన్నమాట. నేను కూడా అప్పుడప్పుడు అలానే ఉంటాను. బట్ ఇంట్రెస్ట్ వచ్చి మంచిగా క్లీన్ చేస్తే మాత్రం మనకన్నా ఇంకెవరు తోపు రారు. సో అంత బాగా క్లీన్ చేసి ఆర్గనైజ్ అనేది మనం చేస్తాము. అమ్మాయిలు చాలా బాగా తినాలి, ఎందుకని ఇంత కష్టపడుతున్నాం కాబట్టి. చాలా బాగా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటూ ఉంటుంటేనే మనకి హెల్తీగా ఉంటాము. ఎంత కష్టపడిన దానికి మనకి ఆరోగ్యంగా ఉంటాం కూడా. ఈ మధ్య నేను అంటే మనం ఎక్కువ ఫుడ్ తినేస్తే లావు అయిపోతాము, కంప్లీట్గా తగ్గించేసి వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్లు చేస్తే తగ్గిపోతాము అంటే అలాగే ఇప్పుడు చేయకూడదు. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ తింటూ ఉంటుంటేనే మనకి స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాము. ఈ మధ్య నేను తెలుసుకున్నాను మా హస్బెండ్ దగ్గర. సో నెక్స్ట్ ఏమో బెడ్రూమ్కి అయితే వచ్చేసాము. మొత్తం కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసేసి విండోస్ ఓపెన్ చేస్తే మంచిగా వెలుతురు అనేది వచ్చిందనమాట ఇంట్లోకి. సో ఇంకా పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేయాలి. తీసేసి మంచిగా న్యూగా నార్మల్గా ఇంకొక బెడ్షీట్ చేంజ్ చేస్తే చాలు, మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. సో ఆ లుక్ అంతా కూడా ఒకసారి చూసేయండి. ఇది చిన్న బెడ్ కాదు, కింగ్ సైజ్ బెడ్ కదా. సో చాలా పెద్దదన్నమాట. కింగ్ సైజ్ బెడ్ వల్ల ఈ ఒక్కరమే కొంచెం తొందరగా చేయలేము, టైం టేకన్ పడుతుందన్నమాట. ఈ పిల్లోస్, బెడ్షీట్స్, ఈ దుప్పట్లన్నీ కూడా తీసేసి మొత్తం కూడా క్లీన్ చేసేసాను. హెయిర్ ఎక్కువ పడుతుందన్నమాట మనకి. హెయిర్ ఫాల్ చాలా బాగా అవుతుంది కదా అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా. సో ఎప్పటికప్పుడు మన పిల్లో కవర్స్ని, బెడ్షీట్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఫేస్ మీద పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఎవ్రీ 2 వీక్ ఆర్ 3 డేస్కి అలాగే పిల్లో కవర్ అయితే చేంజ్ చేస్తాను, బెడ్షీట్ చేంజ్ చేయకపోయినా సరే. బెడ్షీట్ని అయితే ఈ విధంగా కోమ్ యూజ్ చేసేసి నేను మంచిగా ఫిట్ చేసేసాను లోపల వైపుకి. ఇప్పుడు మంచిగా ఫిట్గా నీట్గా ఉంది. నెక్స్ట్ ఏమో పిల్లో కవర్స్ కూడా మనం పెట్టేసాము.
అబ్బా! చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఏమో దుప్పట్లు కూడా ఈ విధంగా అరేంజ్ చేస్తే మంచి హోటల్ స్టైల్‌లో మంచిగా నీట్‌గా ఉంది కదా! ఇలా చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా నిద్రపోవాలనిపిస్తది. బట్ కాసేపు అయితే బుక్ చదువుదాం. మార్నింగ్ టైం అయితే నిద్రపోవడానికి అస్సలు నేను ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకు అని అంటే మళ్ళీ నైట్ టైం నిద్ర పట్టకపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. కాసేపు అలా బుక్ చదువుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బుక్ అయితే మాత్రం. నెక్స్ట్ ఏమో కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా కుకింగ్ టైం అయిపోయింది. ఆలోపే 12 అయిపోయింది ఇవన్నీ చేసేసరికి నేను. ఇంకా వీడియో షూటింగ్ అదంతా చేసేసరికి చాలా టైం టేకన్ అయ్యిందనమాట. ఆనియన్స్ కట్ చేయడం మీకు కావాలి అనుకుంటే చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని. ఏ కర్రీకైనా సరే ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. చాలా చిన్న ముక్కలు కట్ చేసేస్తారు కదా, గుడ్డుకి ఎలా కట్ చేస్తారో అలా ఎప్పుడు కట్ చేయకూడదు. ఇలా కట్ చేసుకుంటే మనకి కర్రీలోకి చాలా బాగా వస్తుంది. అట్ ది సేమ్ టైం టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి అయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కొత్తగా రీసెంట్గానే నేర్చుకున్నాను. లేదు అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాము కర్రీ కోసం అని చెప్పేసి, బట్ అవి అయితే కొంచెం అటు ఇటు అయ్యి గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ అవి మాడిపోతూ ఉంటాయి అన్నమాట. వన్స్ మాడిపోతే టేస్ట్ మొత్తం పోతుంది. సో టేస్ట్ పోకుండా సిమ్లో పెట్టుకొని కుక్ చేస్తూ ఉంటాను నేనైతే. మీరు ఎంతమంది ఇలా సిమ్లో కుక్ చేస్తూ ఉంటారు? మనకి టైం 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టినా సరే కుకింగ్ అనేది సిమ్లో పెట్టి చేస్తేనే చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఆయిల్ వేసేసి అందులో తాలింపు గింజలు ఇవన్నీ కూడా వేసేసి ఆనియన్స్ వేసేయడమే. అవి కొంచెం వేగిన తర్వాత మనకైతే ఇంకా ములక్కాడలు అయితే కడిగేసి వాటిలోకి వేసేస్తున్నాను. ములక్కాడ టమాటా చేస్తున్నాను ఈరోజు కర్రీ. అవి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వేగించాను ములక్కాడలు. అవి వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసాము. లేదు అంటే ముందుగా వేసేస్తే టమాటాలు ములక్కాడలు అనేవి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. అవి ఆగవన్నమాట. సో అవి వేగిన తర్వాత టమాటాలు వేసేసాను. మన దగ్గర ఉన్న ఈ ఉల్లిపాయలు ఇవన్నీ చెత్త అంతా ఉంది కదా, ఒక దగ్గర నేను స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే మన గార్డెన్లోకి యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏమో కొన్ని ఎగ్స్ ప్రోటీన్ కోసం అని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాను ఎగ్ బాయిలర్లో. సో కుకింగ్ అయితే అయిపోయింది. మా ఆయన కూడా వచ్చేసారు. సో ఇద్దరం కలిసి మంచిగా ప్లేటింగ్ చేసేసి తినేసాము. మంచిగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట. కూర చాలా బాగుందని చెప్పేసి అయితే మా ఆయన చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి